మొన్న అల్లు అర్జున్, నేడు మంత్రులు. ప్రపంచ తెలుగు సమాఖ్య సభల్లోనూ అవమానం. రేవంత్ బదులుగా కిరణ్ కుమార్ రెడ్డి పేరు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లోనూ ఇదే పరిస్థితి. సొంత మంత్రులు కూడా పట్టించుకోవట్లేదా? తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఎవరూ గుర్తించడం లేదా? పదే పదే ముఖ్యమంత్రికి అవమానాలు జరుగుతున్నాయా? సొంత కేబినెట్ మంత్రులు పట్టించుకోవడం లేదా? ప్రపంచ తెలుగు సమాఖ్య సదస్సులోనూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరును ఎందుకు ప్రస్తావించారు? ఇదే కార్యక్రమంలో నటి జయసుధ కనీసం నమస్కారము పెట్టలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వరుస అవమానాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోనే కాదు, తెలంగాణలోనూ ఆయన సీఎంగా గుర్తించేవారు కరువయ్యారు. అటు రాజకీయాల్లో, ఇటు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడా ఆయనకు ప్రాధాన్యత దక్కడం లేదు. ఇంకా చెప్పాలంటే రేవంత్ రెడ్డి సీఎం కావడాన్ని సొంత పార్టీ నేతలే కాదు, టాలీవుడ్ జనాలు, ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఆయన్ను పదే పదే అవమానించేలా వ్యవహరిస్తున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి మర్యాద ఇవ్వకపోతే ఏమవుతుంది? మనల్ని ఏం చేయలేరు, కాదు ఏం పీకలేరు అన్న ఫీలింగ్ కి వచ్చేశారు. పుష్ప 2 మూవీ సక్సెస్ మీట్ లో మాట్లాడిన అల్లు అర్జున్ టికెట్ల ధరల పెంపునకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. ముఖ్యమంత్రి ఆ ఊ అంటూ 2 సార్లు చెప్పిన తర్వాత మాట మార్చేశాడు. మాట్లాడి గొంతు మారిపోయిందంటూ కవరింగ్ ఇచ్చాడు. నీళ్లు తాగిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ప్రస్తావించాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తెలంగాణ ముఖ్యమంత్రి పేరు తెలియకుండా యాక్టర్ ఎలా అయ్యావంటూ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ను చెడుగుడాడుకున్నారు. ముఖ్యంగా ఇవాళ I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. పేరు గుర్తుగా Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy garu. ప్రపంచ తెలుగు సమాఖ్య సమావేశాల్లోనూ రేవంత్ రెడ్డి ఘోర అవమానం జరిగింది. యాంకరింగ్ చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుకు బదులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి పేరుతో ఆహ్వానం పలికారు. తర్వాత గొంతు సవరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్టేజ్ పైకి ఆహ్వానించారు. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు క్షమించాలి. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు. అయితే ఇదంతా రేవంత్ రెడ్డిని అవమానించడానికి ఇలా వ్యవహరిస్తున్నారా, లేదంటే కావాలని చేస్తున్నారా అన్నది మాత్రం తెలియడం లేదు. ఇదే సదస్సులో స్టేజ్ పైన ఆసీనులయ్యారు రేవంత్ రెడ్డి. యాంకర్ సహజ నటి జయసుధకు ఆహ్వానం పలికారు. ఆమె స్టేజ్ ఎక్కగానే అక్కడున్న వారికి నమస్కారం పెట్టింది. రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లేసరికి చూసి చూడనట్లు పట్టించుకోకుండా ముందుకు సాగింది. జయసుధ గారికి గట్టిగా చప్పట్లు కొట్టడంలో అస్సలు మొహమాట పడద్దు మీరందరూ. ఇవాళ వాళ్ళందరినీ సెలబ్రేట్ చేసుకోవడానికే ఇవాళ వచ్చాం కాబట్టి. అఫ్ కోర్స్ జయసుధ గారు అనగానే సహజ సిద్ధమైన నటనే మనకి గుర్తొస్తుంది. ఎందుకంటే తెరపైన ఆవిడ ఎప్పుడు కనిపించినా కూడా చూపు తిప్పుకోలేనటువంటి నటన, కట్టి పడేసేటువంటి హావభావాలతో మన ఢిల్లీలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతిమ యాత్రలో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. వాహనంలో బయలుదేరే ముందు మన్మోహన్ పార్థివ దేహం వద్ద నిల్చున్నారు. రేవంత్ రెడ్డిని మన్మోహన్ సింగ్ రెండో కుమార్తె గుర్తుపట్టలేకపోయారు. మీరు ఎవరు అంటూ ఆమె ప్రశ్నించడంతో మొదట షాక్ అయ్యారు. ఆ తర్వాత అసలు విషయాన్ని చెప్పారు రేవంత్ రెడ్డి. తెల్లవారి ఏఐసిసి ఆఫీస్ నుంచి వారి శివయాత్రకు బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు వారి వాహనంలో కూర్చోవడానికి నన్ను ముందుకు పిలిస్తే నేను అక్కడికి వెళ్ళి నించున్నాను. పక్కన ఒక మహిళ నించొని మీరెవరు అని అడిగింది. నేను వారిని ఎవరో సహజంగా అక్కడికి వచ్చిన వారికి నివాళులు అర్పించడానికి వచ్చిన వాళ్ళు ఎవరో అనుకొని చాలా క్యాజువల్గా మాట్లాడాను అధ్యక్ష. కాసేపు అయినాక మాట్లాడితే
వారు మన్మోహన్ సింగ్ గారి రెండవ కుమార్తె. మన్మోహన్ సింగ్ కుమార్తె విదేశాల్లో ఉండడంతో రేవంత్ రెడ్డి గురించి తెలియకపోవచ్చు అనుకుందాం. మరి సొంత కేబినెట్ మంత్రులకు ఏమైంది? వాళ్ళు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదా, లేదంటే తాము సీనియర్లు అన్న ధోరణితో ఉన్నారా? ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర మంత్రులతో పాటు సీఎస్, ఐఏఎస్లు వచ్చారు. వారంతా కూర్చున్నారు. కొంత ఆలస్యంగా వచ్చారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారని తెలిసినా చూసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. సీఎం వస్తే లేచి నిలబడాలి, నమస్కారం పెట్టాలన్న ధ్యాసే లేదు.